హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏం స్పెషల్ అంటే మా అమ్మాయి ప్రీ బర్త్డే ప్లానింగ్ మేము ఎలా చేసుకున్నాము, మీకు దాని నుంచి కూడా ఏమైనా కొద్దిగా ఐడియా దొరకవచ్చు మీ పిల్లలు బర్త్డే చేసేటప్పుడు అని చిన్న వ్లాగ్ చేస్తున్నా. మా అమ్మాయి పెద్దగా అయ్యాక కూడా ఆమె కూడా గుర్తుంటుంది అని తనకు ఏమేమి టాయ్స్ తెచ్చాము, రిటర్న్ గిఫ్ట్స్ ఏం తెచ్చాము, మళ్ళీ పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్స్ ఎలాంటివి తెచ్చాము, మనకు బర్త్డే స్పెషల్ సర్ప్రైజ్ చేయడానికి ఏం చేస్తున్నాం అనేది మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము. బర్త్డే అంటే ఏం గుర్తుకొస్తుంది? కేక్ మరి చాక్లెట్స్. ఎవరి ఇయర్ చాక్లెట్ ఇచ్చారు. మా అమ్మాయి వాళ్ళు మా అబ్బాయి కూడా చాక్లెట్స్ తెచ్చుకుంటా వచ్చారు మేము స్కూల్ చదివేటప్పుడు. ఇప్పుడు కుషాలను అవేస్తే ఏమవుతుంది, కొంచెం వెరైటీ ఏమని చూద్దామని అక్కడ హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ షాప్స్కి వెళ్తే ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇవి బాల్స్ లాగా ఉన్నాయి చూడండి. దీంట్లో జెమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎమోజీస్ ఉన్న స్మైలీస్ ఉన్నాయి. దీంట్లో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. పిల్లలకి మీరు ఎన్నైనా పెట్టండి, వాళ్ళకి బాల్స్ అంటేనే చాలా ఇష్టం. మా కుషాల్ అయితే మేము ట్రావెల్ చేస్తుంటాం కదా, ఎన్ని ఉన్నాయో అసలు తన బాల్ ఒక కలెక్షన్స్ ఉంది, అన్ని వెరైటీస్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చాక్లెట్ బదులుగా ఇలాంటివి ఇస్తే పిల్లలు అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారు అని అనిపించింది మాకు. ఆట సామాన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక టాయ్ ఇచ్చినట్టు ఉంటది కదా పిల్లలకి, వాళ్ళు ఆడుకుంటారు, తింటారు, అట్లా ఎంజాయ్ చేస్తూ. అదైనా అంత స్వీట్ అనిపించదు కదా, జెమ్స్ అనిపిస్తుంది అనేసి ఇది లాలీపాప్ తీసుకున్నాం చూడండి. లాలీపాప్స్ అంటే కూడా పిల్లలకు చాలా ఇష్టం కదండి. ఇట్లా డిఫరెంట్ కలర్ లాలీపాప్స్ ఉన్నాయి దీంట్లో చాలా ఉన్నాయి. చూద్దాం, ఎంత అయితే అందరికి ఇచ్చేద్దాం అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే తను ఫస్ట్ టైం స్కూల్ వెళ్తుంది. ఇప్పుడు తనకు మాంటెసరీ జాయిన్ చేశాం కదా, అందుకే తను స్కూల్లో సెలబ్రేట్ చేసుకునేది ఫస్ట్ టైం అనమాట. అందుకే కొద్దిగా మెమొరబుల్ గా ఉండని, అక్కడ వాళ్ళు కూడా కొద్దిగా యూనిక్ గా బర్త్డే సెలబ్రేట్ చేశారని అనుకోవాలి అని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇది 3rd ఇయర్ బర్త్డే కదా, అందుకే ఇలా 3 అనేది తెచ్చామన్నమాట. ఈసారి మేము రెడ్ కలర్ ఆమె డ్రెస్ రెడ్ మరి బ్లాక్ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ థీమ్ ప్లాన్ చేసామన్నమాట. అందుకే రెడ్ అండ్ బ్లాక్ మిడి. ఈసారి అన్నీ వెస్ట్రన్ వేరే తీసుకున్నాను. మీరు ఆమె డ్రెస్సెస్ కూడా నేను చాలా లాంగ్ లో చేశాను ఎలాంటివి అనేది, దానికి తగినట్లు ఇవి ఇప్పుడేమో కొత్తగా వచ్చినాయంట. ఇది ఒకటి చూస్తాను చూడండి. మనకు స్పెషల్లీ బర్త్డే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా డెకరేట్ చేయాలి, నాకు సర్ప్రైజ్ చేయాలి, అలాంటి కేక్ కావాలి, గిఫ్ట్స్ కావాలి అని. చిన్న బర్త్డే కూడా ఫంక్షన్ ని వాళ్ళని పిలిచాలి, సప్లైయర్స్ ని, వాళ్ళతో డెకరేట్ చేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇవి చాలా తక్కువ రేట్ లో వస్తుంది. అంతే కలిస్తే ఒక 500 ఖర్చు కావచ్చు, అంతే, అంతకన్నా ఎక్కువేమి ఉండదు. ఇంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే తెచ్చామన్నమాట. ఇది రెడ్ థీమ్ అనుకున్నందుకు ఇట్లాంటివి తెచ్చాము. ఒక ఐడియాలో ఉన్నాం మేము ఇలా డెకరేట్ చేయాలని, అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలీదు. తర్వాత ఇది రెడ్ కదా, దీనిపైన గోల్డ్ కలర్ అయితే బాగుంటదని ఇలా హ్యాపీ బర్త్డే అని మేము ఇది డిమార్ట్ లో వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఇంకా బర్త్డే లేదు, అప్పుడే ప్రీ ప్లాన్ గా తెచ్చి ఉంచాను, వస్తుంది కదా అని. రెడ్ క్యాప్ తెచ్చాము, ఎందుకంటే రెడ్ డ్రెస్ కదా. మేము కూడా అందరూ రెడ్ వేసుకోవాలని ప్రిపేర్ అయ్యాము. తర్వాత లైటింగ్స్ తెచ్చాము. డెకరేషన్ లో కొద్దిగా లైటింగ్ ఉంటే ఆ టచ్ అప్ వేరే ఉంటది కదా. ఇట్లా వాటర్ లాగా ఉంటది దీంట్లో లైట్ వస్తే, ఇది వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. తర్వాత తనకు పెద్ద పిచ్ అనమాట. మేము ఎన్ని కొనించినా అదే గిఫ్ట్ కాదు, నువ్వు ఎన్ని వేళ్లలో డ్రెస్సులు తెచ్చి ఇచ్చినా, ఎన్ని టాయ్స్ కొనిచ్చినా మమ్మీ అది గిఫ్ట్ కాదు అంటది. గిఫ్ట్ అంటే తనకు ఇట్లా ర్యాపర్ చేసి ఇస్తేనే గిఫ్ట్. సో అందుకే ఇట్లా చాక్లెట్ లాగా చేశాను. దీంట్లో రియల్ చాక్లెట్స్ పెట్టాను. ఇది ఒకటి మ్యాటర్. ఇవన్నీ చూసాక ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా, మాకు కూడా ఒక మెమొరీ ఉంటుంది కదా అనేసి అన్బాక్సింగ్ చేస్తాం కదా, అప్పుడు మీరు చూడొచ్చు. ఇందులో కూడా చిన్న టాయ్స్ ఉన్నాయి. అన్ని తనకు అన్ని అట్లా వేస్తే అది గిఫ్ట్ అనే అంటలేదు తను, అందుకే ఇలా చిన్నవి కూడా ఇట్లా గిఫ్ట్ ప్యాక్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి. నిన్న నైట్ అంతా కూర్చొని నేను, మా తమ్ముడు, మా అమ్మ ప్రిపేర్ చేసాము. తర్వాత ఇంకోటి స్పెషల్ ఏంటంటే మా కుషల బర్త్డే రోజే వాళ్ళ క్లాస్ టీచర్ది కూడా బర్త్డే అనమాట. తనకు కూడా ఒక గిఫ్ట్ కుషలతో ఇప్పిద్దామని ఒక గిఫ్ట్ ర్యాపర్ చేసాము. ఒక రీల్స్ చూసింది, అందులో పాపని లేపి పడుకున్నప్పుడు అంతా డెకరేట్ చేశారు. తను నైట్ డ్రెస్ వేసుకొని పడుకొని ఉంటది. ఇంకా అన్ని నైట్ డ్రెస్లు అంటే నీళ్ళలో వేసింటాం కదండి. ఇవి కొత్తవి తెప్పించాం. కాలర్ నెక్కది మా కుషల దగ్గర చిన్నగా ఉన్నప్పుడు వేసుకునేది, ఇంకట్లో అయితే ఎప్పుడు వేసుకోలేదు, అందుకే ఒక డ్రెస్ తీసుకున్నాము. ఇవన్నీ క్లాతెస్. ఇది రాయచూర్లో ఆంటీ అంకల్ డ్రెస్సెస్ అని ఉంది, అక్కడ మేము తెచ్చుకున్నాము. మా
20 years నుంచి ఉంది అది షాపు. మా అమ్మాయికి, పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి, మా అబ్బాయికి మా బర్త్డేస్ తెస్తే 2 years, మినిమం 3 years, 4 years, 5 years వరకు వేసుకున్నారు. అంత బ్రాండెడ్ క్వాలిటీ ఉంటది అనమాట. రేట్ కూడా ఫిక్స్డ్ రేట్, ఎక్కించలేదు, తగ్గించలేదు అన్ని. ఈసారి ఏంటంటే నేను వెస్ట్రన్ వేర్ తీసుకున్నా, ఎందుకంటే మేము తనకు గ్రాండ్ డ్రెస్సెస్ లో చాలా ఇన్వెస్ట్ చేసేసాము ఆల్రెడీ. చాలా ఫ్రాక్స్, లెహంగాస్ చాలా ఉన్నాయి. అందుకే ఈసారి వెస్ట్రన్ తీసుకుందామని తీసుకున్నా, ఎందుకంటే అట్లీస్ట్ డైలీ వేర్ గానే వేసుకోవచ్చు మేము అని. హైదరాబాద్ వెళ్ళినప్పుడు తన అక్షరాభ్యాసం అప్పుడు అన్ని ఫ్రాక్స్ తీసుకున్నాము. విడిచిన తర్వాత ఇది వేద్దాం అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. ఫ్రాక్ తర్వాత ఇది జీన్స్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది ప్యాంట్ అయితే. తన కాడ జీన్స్ 2 ఉన్నాయి, అందుకని ఇప్పుడు జీన్స్ తీసుకున్నాం అన్ని. ఇది దానికి షూట్ అవుతుందని క్రాప్ టాప్ తీసుకున్నాం అనమాట. ఇది ఏదో కొత్తగా బాగుంటది అన్నాడు అంకల్, అందుకే ఆయన కోసం తీసుకున్నా. ఇదైతే ఎట్లా చేయాలో కానీ ఐడియా లేదు. ఇది కుర్తీ లాగా ఉంది, చూద్దాం ఎలా కనిపిస్తుందో తెలీదు. ఇది షార్ట్స్ నాకు చాలా ఇష్టం ఇది వేయాలని. తనకు చాలా ట్రై చేశాను, ఎక్కడ మంచిగా క్లాసీగా నాకు దొరకలేదు. అక్కడ చూస్తుంటే బాగా అనిపించింది నాకు, ఇది తీసుకున్నా. దీనికి షూట్ అయ్యేది ఇదనమాట. దీనికి వైట్ కలర్ క్లాసీగా ఉంటుంది కదా అని తీసుకున్నాము. తర్వాత ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. అరే ఇంత పెద్దగా ఉంది, జారిపోతే ఎట్లా అనుకున్నాము. అప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ పెట్టారు, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వేసుకోవచ్చు అని. అక్కడ కూడా కొన్ని ఐటమ్స్. తర్వాత దానిపైన వేరే ఏం టీ షర్ట్స్ కూడా వేసుకోవచ్చు, వేరే విధంగా వేసుకోవచ్చు. మేము ఇది ఒకటి ఉండని వైట్ దని క్యూట్ ఉంది కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకా చాలా తీసుకున్నాము. తను డైరీ డ్రెస్, జీన్స్, టీ షర్ట్, ఎక్కడికి వెళ్ళినా ఆయన బట్టలు కొంటూనే ఉంటాము. ఎందుకు కొంటామంటే ఇంకొక రీజన్ ఉంది, ఏ బట్టలన్నా కొనుక్కో నువ్వు తను వేసుకుంటుంది. అసలు వల్ల అన్నదు, నువ్వు చిన్న రేట్ అయినా తీసుకో, పెద్ద రేట్ అయినా తీసుకో. రోడ్ సైడ్ ఎక్కడైనా అమ్ముతుంటే ఒక 50 రూపీస్ ఏదైనా టీ షర్ట్ 100 రూపీస్ తెచ్చినా వేసుకుని అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉంటది. తర్వాత తనకు ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇది మేము కొనిచ్చాము. ఇది మ్యూజిక్ వస్తుంది. ఇది రాయచూర్లో నీలు బేబీస్ అని ఒక టాయ్ షాప్ ఉందన్నమాట. 3 ఉన్నాయి వాళ్ళవి, అన్ని షోరూమ్స్. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తాను మీకు. మీకు ఎవరైనా నియర్ బై ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో బ్రాండెడ్ ఐటమ్ ఇస్తాడు అనమాట. వాళ్ళు అక్కడ కూడా చిన్న రేట్ నుంచి హై రేంజ్ వరకు అన్ని ఉన్నాయి. మీరు ఎంత అఫోర్డబుల్ అలాంటి దాంట్లోనే మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసి ఇస్తాడు అనమాట. ఇంతకు ముందు సెకండ్ ఇయర్ బర్త్డే అప్పుడు కూడా మా కుషలకి మేము గోడాన్ని హార్స్ తీసుకున్నాము, ఇట్లా ఆడుకునేది. స్కూల్లో ఆడుకుంటారు కదా పిల్లలు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇది స్పెషల్లీ దీనిపైన 85 kgs 90 kgs వరకు కూడా ఇది బేర్ చేస్తుంది అనమాట. హైట్ గా చేసుకోవచ్చు. ఇది హైట్ పెద్దోళ్ళు ఆడాలంటే. మేము కార్ లేకపోతే జీప్ తీసుకోవాలనే వెళ్ళాము, కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. 10,000 నుండి 20,000 వరకు చేయించాడు. కానీ పెద్ద పెద్ద కదా, మా ఇంట్లో మొదలు ఇప్పటికే ప్లేస్ లేదు. అన్ని సామాన్లు, 2-3 సైకిళ్ళు, హార్స్, చైర్స్, ఆమె టాయ్స్, ఇట్లాంటి బొమ్మలు అయితే అస్సలు కుప్పలకు ఉన్నాయి ఇంట్లో. ఎక్కడెక్కడ పడ్డాయో నేను వెతుక్కొని రావాలి. అన్ని దగ్గర ఉంటాయి, ఎవరు వెళ్ళినా ఉన్నది ఒకటి కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా తనకి ఏదో ఒకటి తెస్తారు. వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ డాడీ, వాళ్ళ మామ. మా అమ్మాయి అసలు చెప్పకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా నేనే తిడుతుంటా, ఎందుకు అన్ని ఇన్వెస్ట్ చేస్తామని. అందుకే ఇప్పుడు కార్ లో ఎందుకు అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం, ముందు ఫ్యూచర్ లో చూద్దాంలే అని అనుకుని మేము తీసుకోలే. ఇది నాకు బాగా నచ్చింది, యూనిక్. తనకు కూడా నచ్చింది. స్పెషల్లీ అక్కడ వెళ్ళినప్పుడు దీనిపైననే ఉంది. పడుకున్నప్పుడు 12 o'clock లేపి సర్ప్రైజ్ చేయాలంట, అందుకే వాళ్ళ డాడీ తెచ్చారు చెందుపులు. మేము లాస్ట్ ఇయర్ బర్త్డే చేసింది ఒక లాగ్ చేశాను. అందులో మార్నింగ్ నూనె నలుగు పెట్టి స్నానం చేయిస్తామంట కదా తెలుగులో, అది వీడియో చేశాను. ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా చేసాము, కానీ అప్పుడు మాది అందరికి పిలిచి చాలా గ్రాండ్ గా చేసాము. 2 days చేసాము. దాని ఫోటోస్ చేసాం కదా, ఫోటోస్ ఆల్బమ్ ఫోటో ఆల్బమ్ కూడా ఉంది. పిక్స్ అని వేసి కూడా చేసాం. అప్పుడు వ్లాగ్ చేయాలని మాకు అంత ఐడియా లేదు, అందుకని చేయలేదు. లాస్ట్ ఇయర్ చేసాము. చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్ వాళ్ళ డాడీ తెచ్చాడు. అక్కడ కర్నూలులో
రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది. అందుకనే నేను ఎక్కడి నుంచే ఇదిగో ఉన్నాయి అట్లానే ఫ్లవర్స్ అన్ని చామంతులు, గులాబీ, రోజెస్ అన్ని తెప్పించాము. ఇది ఎలా డెకరేట్ చేస్తామో ఏమో ఐడియా లేదు, కానీ ఒకటైతే ఫిక్స్ అయ్యాము ఇలా చేద్దాము అని. అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు అందరు చూడాలి. తర్వాత ఇవన్నీ తన టాయ్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఇక్కడ అరేంజ్ చేశాను. నేను టాయ్స్ డే ఒకటి చేద్దాము, చాలా ఉన్నాయి కదా అనుకున్నా. అది ఒక్కటి దొరికితే ఒక్కటి దొరకదు, ఆడేసి ఎక్కడ పెట్టింటదేమో. కానీ ఈసారి మా అమ్మాయి కొంచెం ఇక్కడంతా పెట్టినందుకు ఇది చూడండి, దీంతో అయితే చాలా బాగా ఆడుకుంటది. దీన్ని ఎత్తుకుంటది, తిరిగిలాడుతుంది. దీని తర్వాత ఇది చూసారు లాస్ట్ టైం జాతర మా ఊరికి వెళ్ళాం తిరునాళ్ళలో, అక్కడే తీసుకున్నాము మేము. వీటితో అంటూ చాలా వరకు ఆడుతూనే ఉంటాం. ఒక్క డ్రాబ్యాక్ ఏం తెలుసా మా కుషల్, అది ఒక్కసారి పట్టింది అనుకోండి దాన్నే పడుతుంది. తర్వాత మూలకేసిందంటే దాన్ని ముట్టుకోదు. అందుకే మేము ఏం చేస్తాము, అన్ని ఒక కర్టన్ లో వేసి పెట్టేస్తాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పిల్లలు ఎల్లనో మర్చిపోతారు కదా, అప్పుడు మళ్ళీ తీసి ఇది కొత్తదనే ఇస్తాము. కానీ కొన్ని గుర్తు పెట్టుకుని ఉంటది, కొన్ని మర్చిపోయింటది. చూడండి ఇది ఒకటి, నా చేతిలో కాళ్ళు ఉన్నదంటే తనకు చాలా ఇష్టము, అందుకని ఆడుకుంటది. దీనికి జుట్టు కన్నా ఉందని దీన్ని అయితే స్నానం చేసి జుట్టేసి ఎలా చేసిందో. ఇంకా చాలా ఉన్నాయి ఇలా టెడ్డీ బియర్స్వి, కానీ ఒక్కటి దొరికినప్పుడు ఒకటి దొరకదు చేయాలనుకుంటే. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎట్లెట్లో వెతికి ఇక్కడ పెట్టింటే గుర్తుకొచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, ఏ మూలలు ఉన్నాయో మేము ఎత్తుకొని. వాళ్ళ మామ కొనిచ్చాడు కుషల్ల బర్త్డే కనేసి, అది కూడా ఇక్కడే పెట్టాము. యాక్చువల్లీ మాకు కోల్డ్ అయ్యింది, వీడియో చేయాలని ఏం ఇంటెన్షన్ లేదు ముందే, లేకపోతే ఇంకా బాగా అరేంజ్ చేస్తుండే వాళ్ళం మేము వీడియో కోసము. హెల్త్ బాగాలేదు 3 days నుంచి, అస్సలు దగ్గు జలుబు ఇంక చెప్పలేము. ఏమంటే మేము ప్రీ ప్లాన్ గా అన్ని ముందే తెచ్చేసుకున్నాం కాబట్టి బర్త్డే ఒక లెవెల్లో చేస్తామని ఉంది. ఎందుకంటే 2 days నుంచి నాకు లేవడానికి కూడా అవ్వలేదు. లేకుంటే ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడే మేము షూట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. వీళ్ళంతా బ్యాడ్ కండిషన్ లో అవన్నీ ప్యాక్ చేసాము, చాలా మెస్సీగా ఉంది ఇల్లంతా. ఇవన్నీ కొంచెం మంది గిఫ్ట్ ఇచ్చారు, టెడ్డీ బియర్స్, కొన్ని మేమే తెచ్చాము. ఫస్ట్ బర్త్డే ఇంకోటి ఏమో అన్ని చెప్పాను, ఏమో మర్చిపోయాను కదా అనుకుంటున్నాము. గుర్తు చేసుకో, ఏంటి రిటర్న్ గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్. పాప ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తుంది కదా, అక్కడ ఆయా వాళ్ళు ఎవరికైనా అడుగుతారు కదా. వీళ్ళేం అడగలేదు, కానీ మా అమ్మాయిని కాన్వెంట్ లో అక్కడ ఇంగ్లీష్ చదివేటప్పుడు నాకు అడిగేవాళ్ళు ఏమన్నా, అంటే ఎవరు ఏమన్నా ఖుషి అమ్మా ఖుషి అమ్మని. నేనేమనుకునేదాన్ని, ఊకే ఖుషి అనే డబ్బులు ఇస్తే ఎందుకు వస్తుంది అనేసి, మా పిల్లలు ఎప్పుడు బర్త్డే ఉంటుంది కదా వాళ్ళ చేతనే వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్, వాళ్ళకి ఏం అవసరం పడుతుంది కదా అది కొనిచ్చి ఇచ్చేవాళ్ళం. నేను ఎవరికో చెప్పాలి చూపించుకోవాలని చెప్పట్లేదు, మీలో ఎవరైనా అలాగా చెయ్యొచ్చు అనే ఉద్దేశం చెప్తున్నాను. చిన్న పిల్లలు నా ఎవరి బర్త్డే కూడా మేము ఎక్కడైనా కొంచెం దానం గాని అన్న సంతర్పణ గాని ఏదో మా చేతనైనా ఒకటి మేము చేస్తాను అనమాట. అది మా అమ్మాయికి గుర్తొచ్చింది, మమ్మీ నీవే నాకు అప్పుడు నా చేయించాంలో. ఇప్పుడు మేము అఫోర్డబుల్ ఉన్నాం కదా, అప్పుడు మా అమ్మనే ఎంతో చేసిందే మా బర్త్డేస్ కి. అరే నేనైతే చాలా బుర్ర తినేసేదాన్ని, మా అమ్మ నా బర్త్డే వచ్చిందంటే భయపడిపోయేది, అంత ఫ్రెండ్స్ ని పిలిచేది, గోల గోల చేసేసాము. అందుకే నాకు అప్పుడు ఫ్లాష్ అయింది అనమాట, అప్పుడు మా అమ్మనే ఇచ్చింది, ఇప్పుడు కాలంలో మేము ఇవ్వకపోతే ఎట్లా అని. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అందరు ఆయమ్మలు అందరు ఉంటారు కదా, ఎవరెవరు స్కూల్లో వాచ్మ్యాన్ అంకుల్ వాళ్ళందరూ ఉంటారు కదా. చాక్లెట్స్ ఇస్తే పెద్దవాళ్ళు ఏం తింటారు, వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ ఇస్తే యూజ్ అవుతుంది కదా అని నేనేం పెద్దగా తేలేదు, చిన్నగా గుర్తుంటది. ఇది మేము ఇక్కడ పోయి చూడండి పాతది, ఇది నేను డిమార్ట్ వెళ్ళాం కదా, అప్పుడు ఇది బాటిల్ నాకు నచ్చింది. చిన్నగా కాదు, పెద్దది కాదు, మీడియం సైజ్ లో ఉంది. మా కుషాలకు బాగుంటుంది అనేసి తీసుకొని స్కూల్ పంపిట్టి 2-3 అడిగారు నాకు. ఇక్కడ పక్కన కూడా చాలా యూనిక్ గా ఉంది కదా, క్వాలిటీ కూడా ఉంది, అంత మీడియం ఉంది, పెద్దది కాదు చిన్నది కాదు అని అన్నారు. నాకు నచ్చింది, అందుకే ఒక ఐడియా వచ్చింది అనమాట మాకు. మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? బాగా అనిపించింది కదా. ఇదొక మెమొరీ ఉండాలని మేము చేసాము అంతే, మేమేమో తెచ్చాము చూద్దామని కాదు. తను పెద్దగా అయ్యాక తన బాగా చేసే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్దగా అంతే. ఏదే కానీ చూడండి ఎంత ఖర్చు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసామన్నది కాదు.
మేము ఎంత ఖుషిగా ఉన్నాము, మేము ఎంత హ్యాపీగా ఉన్నాము, మేము ఎంత నెమ్మదితో హ్యాపీనెస్ తో చేస్తున్నాము. నవ్వుకుంటూ చేసేదే ఒక పెద్ద వరం అని నేను పెద్ద సెలబ్రేషన్ చేసి కొట్లాడుకొని అట్లా చేయడం కన్నా చిన్న దాంట్లోనే ఒక చిన్న కేక్ తెచ్చి చేసినా పర్లేదు, హ్యాపీనెస్ ఉండాలి. అదే మా అమ్మ మాకు నేర్పించింది. ఎవరైనా అంతే, మీకు కూడా అంతే, ఎంత ఉంటుందో అంత దాంట్లో హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఫీల్ అవ్వడం కన్నా మనకి ఎంతైనా ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అయితే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. మీరు కూడా ఎవరైనా బర్త్డే ప్లాన్ చేస్తే మీ పిల్లలది మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చేస్తాం. ఇప్పుడు నా తెలుగు పర్వాలేదు అని కొంతమంది చెప్పారు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ లో తెలియజేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.